నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ఆనందాల ఆషాఢం నుంచి శుభముహూర్తాల శ్రావణ మాసంలోకి అడుగుపెడుతున్నాం. ఈ శ్రావణంలో ఏ చిన్న దైవ కార్యం చేసినా అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందంటారు. వేల రెట్ల ఫలితాన్నిస్తుందన్నది శాస్త్రవచనం. శ్రావణ మాసం లక్ష్మి గౌరీ ఆరాధనకే కాదు, శివారాధనకు కూడా ప్రశస్తమైనది. గణపతి, సర్పం, గరుడ, గాయత్రి, కృష్ణ పరమాత్ముని ఆరాధనలో శుభాలను కలిగించే మాసం ఇది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిన ఆలయాలన్నీ శ్రావణ మాసోత్సవాలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఈ నెలలో శుభముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో కళ్యాణ మండపాల్లో బాజా భజంత్రీలు మోగనున్నాయి. శ్రావణ మాసంలో జరిగే విశేషాలన్నీ మీ ముందుకు తెస్తుంది భక్తి టీవీ. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శిలా తోరణం వరకు భక్తుల క్యూ లైన్లు విస్తరించాయి. సర్వదర్శనం కోసం వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 15 నుంచి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. శిలా తోరణం సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లలో చేరుతున్న భక్తులకు 18 నుంచి 20 గంటల సమయం పడుతుందని, 300 రూపాయల టికెట్లున్న వారికి శీఘ్ర దర్శనానికి 3 నుంచి 6 గంటల సమయం పడుతుందని ప్రకటించింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి మెట్టు టోకెన్లు ఉన్న భక్తులకు 4 నుంచి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీని నియంత్రించి భక్తులకు స్వామివారి దర్శనాన్ని త్వరగా ఇప్పించేందుకే టీటీడీ చర్యలు చేపడుతూనే ఉంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డి టోకెన్ల జారీని బుధవారం నిలిపివేసింది. గురువారం దర్శనానికి బుధవారం జారీ చేసే టోకెన్లు ఇవ్వలేదు. భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శుక్రవారం దర్శనానికి గురువారం మధ్యాహ్నం నుంచి టోకెన్లు జారీ చేస్తారని తెలిపింది. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఎస్ఎస్డి టోకెన్లు లేకుండా వచ్చిన వారికి వచ్చినట్లు సర్వదర్శనం చేయించే ఆలోచనతో తీతిదే ఈ విధానాన్ని వరుసగా 7 బుధవారాల నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు ప్రతిరోజు 2000 టోకెన్లు జారీ చేస్తుంటారు. అయితే టోకెన్ల జారీ నిలిపివేతపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో 2 సార్లు గరుడ వాహన సేవను నిర్వహించనున్నారు. ఈ నెల 17వ తేదీన గరుడ పంచమి సందర్భంగా, 28వ తేదీన శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో గరుడ వాహన సేవను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో శ్రీవారి భక్తులు ఒకే నెలలో 2 సార్లు స్వామివారి గరుడ వాహన సేవను తిలకించే భాగ్యం లభిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారికి ప్రతినిత్యం నిత్యోత్సవాలు, ప్రతివారం వారోత్సవాలు, ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహిస్తున్నా ఏటా కన్యా మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి ముగిసేలా 9 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శ్రీవారికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నిర్వహించే ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలు ఖ్యాతిగాంచడంతో స్వామివారి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో 9 రోజుల పాటు స్వామివారు 16 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చినా 5వ రోజు రాత్రి నిర్వహించే గరుడ వాహన సేవకు చాలా ప్రాధాన్యత ఉంది. గరుడ సేవ రోజున మూలమూర్తికి అలంకరించే లక్ష్మీ కాసులహారం, సహస్ర నామమాల, పచ్చల హారాన్ని ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామివారికి అలంకరిస్తారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారికి అలంకరించిన ఆభరణాలను సడలించి ఆలయం వెలుపలకు తీసుకువచ్చి ఉత్సవమూర్తులకు అలంకరించే సాంప్రదాయం కొనసాగుతోంది. గరుడ వాహన సేవ పూర్తి అయిన తరువాత తిరిగి స్వామివారికి ఆభరణాలను అలంకరిస్తారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం గతంలో గరుడ వాహన సేవ రోజున ఉన్న 2004 నుంచి ధ్వజారోహణం రోజుకు ఆ కార్యక్రమాన్ని మార్చారు. అయినప్పటికీ ధ్వజారోహణం రోజున సమర్పించిన పట్టు వస్త్రాలను గరుడ వాహన సేవ రోజున స్వామివారికి అలంకరిస్తారు. ఇక చెన్నై నుంచి భక్తులు కాలినడకన తీసుకువచ్చి సమర్పించే నూతన గొడుగులను కూడా గరుడ వాహన సేవ సందర్భంగా స్వామివారికి అలంకరిస్తారు. ఏడాది పొడుగునా ఈ గొడుగులని స్వామివారి అలంకరణకు వినియోగిస్తారు. ఇలా అనేక ప్రత్యేకతలు కలిగిన స్వామివారి గరుడ సేవను
ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. మాడవీధుల్లో ఉన్న గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయి వెలుపల భక్తులు వేచి ఉండే పరిస్థితులు ఎదురవుతుంది. దీంతో భక్తులకు స్వామివారి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించే భాగ్యాన్ని కల్పించడానికి టీటీడీ అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం మాడవీధుల్లో గ్యాలరీలో ఉన్న భక్తుల్ని కాకుండా క్యూ లైన్ల ద్వారా కూడా స్వామివారి వాహన సేవ వద్దకు అనుమతించే విధానాన్ని అమలు చేస్తుంది టీటీడీ. ఇక ఆలయం ఎదురుగా ఉన్న గ్యాలరీలో రీఫిల్లింగ్ విధానంలో అదనంగా మరో 25,000 మంది భక్తులకు స్వామివారి గరుడ వాహన సేవను తిలకించే భాగ్యాన్ని కల్పిస్తుంది. ఇలా భక్తులకు అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నా స్వామివారి గరుడ వాహన సేవను తిలకించే భాగ్యాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించే ఆలోచనతో 2008 నుంచి ప్రతి పౌర్ణమి రోజున గరుడ వాహన సేవను నిర్వహించే సాంప్రదాయం ప్రారంభించింది టీటీడీ. దీంతో ఏడాది పొడవునా ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారి గరుడ వాహన సేవ నిర్వహిస్తూ ఉంటుంది టీటీడీ. ఇక ఆగస్టు నెలకు శ్రీవారి ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఏర్పడింది. గరుడ పంచమి సందర్భంగా స్వామివారు గరుడ వాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇలా ఆగస్టు నెలలో 17వ తేదీన గరుడ పంచమి సందర్భంగాను, మళ్ళీ 28వ తేదీన శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఇలా 2 సార్లు స్వామివారు భక్తులకు గరుడ వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. శ్రీశైలంలో గురువారం నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. నెల రోజుల పాటు స్పర్శ దర్శనం, ఆర్జిత సేవలు, ఆన్లైన్ టికెట్ల విధానంలో స్వల్ప మార్పులు చేశారు. శ్రావణ శుక్ర, శని, ఆది సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో రాత్రి 8:30 కేవలం ఒకే విడతగా 250 స్పర్శ దర్శనం టికెట్లు, మిగిలిన రోజుల్లో యథావిధిగా రోజుకు 3 విడతలుగా స్పర్శ దర్శనం టికెట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో నిర్మించిన కొత్త భవనాలకు పేర్లు ఖరారు చేశారు. అన్నదాన భవనానికి శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనంగా, ప్రసాదాల తయారీ భవనానికి శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనంగా నామకరణం చేశారు. అన్నదానం, మహాప్రసాద భవనాల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 26 కోట్లతో 2 అంతస్తులతో అన్నదాన భవనం, 27 కోట్లతో 5 అంతస్తులతో మహాప్రసాద భవనం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ నెల 21న 2 భవనాలను లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఏడాది కాలం నుంచి ఆస్థాన పరంగా భక్తుల మొక్కు పూజల నిర్వహణలో తెలియకుండా జరిగే పొరపాట్లు, దోషాల నివారణ నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించటం సాంప్రదాయంగా వస్తోంది. వార్షిక పవిత్రోత్సవాలలో స్వామివారికి నవకలశ స్థాపనం నిర్వహిస్తారు. ఏడాది కాలం నుంచి ఆస్థాన పరంగా భక్తుల మొక్కు పూజల నిర్వహణలో తెలియకుండా జరిగే పొరపాట్లు, దోషాల నివారణ నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించటం సాంప్రదాయంగా వస్తోంది. వార్షిక పవిత్రోత్సవాలలో స్వామివారికి నవకలశ స్నాపనం నిర్వహిస్తారు. యజ్ఞశాలలో ద్వారతోరణ పూజ, కుంభారాధన, చక్రబ్ద మండలారాధన నిర్వహించి ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. నిత్య లఘు పూర్ణాహుతి జరిగాక గర్భాలయంలో మూలస్వామి వారికందరికీ లఘు పవిత్ర ధారణ నిర్వహిస్తారు. అనంతరం మహానివేదన తీర్థ ప్రసాద వితరణ గావిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈశ్వరయ్య ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అమ్మవారి జయంతి వేడుకలను ప్రారంభించారు. సోమందేపల్లిలోని పెద్దమ్మ గుడి ప్రాంతం నుంచి వందలాది మంది మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను నెత్తిన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో అమ్మవారి నామస్మరణ చేస్తూ చౌడేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి వేషధారణలో ముస్తాబైన చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీ చౌడేశ్వరి మాత జయంతి వేడుకలకు ఏపీ మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సవిత స్వయంగా బోనం మోసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ ప్రజలు జ్యోతుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు జ్యోతులు సమర్పిస్తే గ్రామం సుభిక్షంగా ఉంటుందని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామంలో శక్తి దేవతలకు జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మడకశిర పట్టణంలో వెలసిన ఊరు మారెమ్మ, దండి మారెమ్మ శక్తి దేవతలందరికీ విశేషంగా పూజలు నిర్వహించి అలంకరించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని వర్గాల వారు అమ్మవార్లకు జ్యోతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తాదులకు ఆలయాల వద్ద గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ నిర్వహించారు. ఆషాఢ అమావాస్య సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో సంపూర్ణ సుందరాకాండ పారాయణం ఘనంగా జరిగింది. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో ప్రతి అమావాస్య పర్వదినాన సంపూర్ణ సుందరాకాండ పారాయణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ అహోబిల రామానుజ జియర్ స్వామి భక్తులతో సుందరాకాండ పారాయణం చేయించారు. ఈ సందర్భంగా హనుమకు మధు అభిషేకం నిర్వహించారు. సంపూర్ణ సుందరాకాండ పారాయణంతో పాటు మన్యు సూక్తం, శ్రీ సూక్తం పఠనం జరిగాయి. భజే వాలగాత్రం అనే ప్రసిద్ధమైన శ్రీ ఆంజనేయ దండకంలోని చరణాన్ని పఠించారు. భజే వాయుపుత్రం భజే వాలగాత్రం అంటూ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి శిష్య బృందం భక్తులు హనుమను కీర్తిస్తూ భజనలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరులో వేంచేసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా చండీ హోమం నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా శ్రీ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో శాకాంబరి దేవిగా మనోహరంగా అలంకరించగా అమ్మవారు భక్తులకు దివ్య రూపంలో దర్శనమిచ్చారు. చింతలూరుతో పాటు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకొని సాంప్రదాయబద్ధంగా సారె సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.